వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి పట్టణంలోని మదర్ అకాడమీ స్కూల్ ప్రాంగణంలోని ఎస్ఆర్ గార్డెన్స్ కళ్యాణ మండపంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, పొదుపు, మెప్మా మహిళలతో పాటు వివిధ డిపార్ట్మెంట్లోని మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, వివిధ రంగాలలో ప్రతిభ కనపర్చిన మహిళలకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శాల్వాతో ఘనంగా సన్మానించి వారికి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, వారికి సమాజంలో ఒక సముచిత స్థానం కల్పించాలన్నారు. మహిళ ప్రతి ఒక్కరి జీవితంలో అందించే సేవ వెలకట్టలేందన్నారు. అమ్మగా, భార్యగా, సోదరిగా గొప్ప గౌరవం ఉందన్నారు. ప్రస్తుతం మహిళలు ప్రతి రంగంలో ముందంజలో ఉన్నారని తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా మెప్మా మహిళలకు ప్రభుత్వం అందించిన చెక్కును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎస్ఐ ఏవి రమణ, ఎస్ఐ సుబ్బారావు, ఎంపీపీ తనుజ శివారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పూలకొల్లు రాజేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దొంతు శారద, దక్కిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు, టీడీపీ నాయకులు అవ్వారు సత్యం, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహిళ లేనిది లోకం లేదు. మహిళ మనకు ఏది చేయాలన్నా మహిళ ఉండాలి. మహిళే మనకు ఏదైనా ఒక మహిళ ఉంటారు. మహిళకి ముందు, దేవుడికి ముందే ప్రతి మహిళ పేరు ఉంది. సీతారాములు, లక్ష్మీ పార్వతులు, తర్వాత వచ్చేసి మన ప్రతి దేవుడి పేరు ముందు ఆడవాళ్ళ పేరు ఉంటుంది. దాన్ని బట్టి అర్థమవుతుంది మహిళకి ఎంత గౌరవం ఉందని చెప్పి. కాబట్టి ఎవరు దయచేసి సెల్ ఫోన్స్ ఇవ్వద్దు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, తల్లులు బయట దేశాలకు వెళ్ళి, మన ఎమ్మెల్యే గారు కూడా మన మదర్స్ మీటింగ్లో కూడా, మదర్స్ పేరెంట్స్ కమిటీ మీటింగ్లో కూడా గమనించారు. తల్లిలు వెళ్ళిపోయి అమ్మమ్మల దగ్గర ఉంటున్నారు ఆడపిల్లలు. వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ అందించాలి అనే విషయం కూడా వాళ్ళకి తెలియచేయాలి. ప్రతి ఒక్కరు కూడా బాల్య వివాహాలు చేయకుండా, మనము చైల్డ్ రైట్స్ ఏంటి, పిల్లల హక్కులు ఏంటి, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అనేది ప్రతి విషయం కూడా ఆడపిల్లలకు తెలియచేసి అంటే చివరి వరకు ఉన్నటువంటి వారందరికీ కూడా విషయాలన్నీ అందజేస్తారని చెప్పేసి ఇంకొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీయ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తొందరపడుతుంటారు మీరు. 18 ఏళ్ళు వయసు వచ్చిందో లేదో, 17 ఏళ్ళు వచ్చిందో లేదో, అమ్మాయికి పెళ్లి చేయాలని మీరు అందరూ ఆందోళన పడుతూ ఉంటారు. ఏం పర్వాలేదు, మీరు చక్కగా పిల్లల్ని చదివించండి. ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి అప్పుడు ప్రయత్నం చేయండి. వాళ్ళు సమాజానికి ఎన్నో రకాలైనటువంటి మెసేజ్ పంపిస్తారు. కాబట్టి దయచేసి మీరు తల్లులందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, మహిళలను ఉద్దేశించి రాజేశ్వరరావు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మమ్మల్ని వేదిక మీద పిలిచి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపే అవకాశాన్ని కల్పించిన సభా అధ్యక్షులైన వెంకటగిరి సిఐ గారు రమణ గారికి, అదేవిధంగా మహిళా దినోత్సవం కోసం ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మహిళా పక్షపాతి అయిన మన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, దొంతు శారదమ్మకి, అనిల్కి, బీరం రాజేశ్వరరావుకి, కోటేశ్వరరెడ్డికి, అవ్వారు సత్యనారాయణకి, అదేవిధంగా వేదిక మీద ఉండే 5వ వార్డు కౌన్సిలర్ నారి శేఖర్ గారికి, ముఖ్యంగా అద్భుతంగా స్పీచ్ ఇచ్చిన మన మహిళా ఎస్ఐ మేడం గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నిజంగా మనమంతా గర్వపడాల్సిన రోజు. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే మహిళలకి ఏమైనా హక్కులు కావాలా, ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకుపోవాలా అనే గ్రూప్ డిస్కషన్ అవకాశం కోసమే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది మీ అందరి కోసం. కనీసం సిఐ గారు చెప్పండి, ఇంతకుముందు మహిళలకి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు బిడ్డలకి పాలిచ్చే సమయాన్ని కూడా నోట్ చేసి, ఆ సమయాన్ని కూడా వేతనాన్ని తీసేసిన రోజుల్లో మీరు చేసిన దీక్షల పుణ్యఫలమే ఈరోజు మహిళా దినోత్సవం ఆవిర్భం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో అర్ధనారీ తత్వం,
అంటే మహిళల్ని పూజించేది భారతదేశ తత్వంలో ఒకటి. కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ ముందుగా ఉండే మన వెంకటగిరి నియోజకవర్గ మహిళా సోదరులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా వెంకటగిరి ఎమ్మెల్యే గారు మహిళా పక్షపాతి అనేదానికి కొన్ని ఉదాహరణలు. ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. అట్లాంటిది ఆయన 3 సార్లు గెలుపు విజయం వెనక 2 ఆడవాళ్ళు ఉన్నారు. ఒకరు కూతురు, ఒకరు భార్య. ఏ రకంగా కష్టపడ్డారంటే ఆయనకు ఆరోగ్యం కొంచెం సహకరించకపోయినా కూడా అహర్నిశలు 2 భాగాలు చేసుకొని వెంకటగిరి నియోజకవర్గాన్ని రాపూర్ పక్కంతా భార్య, వెంకటగిరి టౌను, డక్కిలి, బాలాయపల్లి మండలాలు వచ్చి కుమార్తె తిరుగుతూ అదే రకంగా టౌన్లో ఉండే ప్రతి యువతకి, మహిళకి అంటే విద్యార్థులకి అందరికి కూడా ఆ అమ్మాయి భరోసా కల్పిస్తూ వెంకటగిరిలో మంచి స్కిల్స్ ఉన్నాయి, స్కిల్స్ తగిన ఈ కార్యక్రమాలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో చేనేతల మీద అటు టాటా వాళ్ళతో కానీ ఇటు రిలయన్స్ అటు వాళ్ళతో అంతా కూడా సంప్రదింపులు జరుపుతూ అంతర్జాతీయంగా దాని మార్కెటింగ్ ఏ రకంగా చేయాలి అనే విషయం మీద మన ఇప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ గారితో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉంది ఆ అమ్మాయి. ఎందుకంటే వెంకటగిరి మీద ఉండే ప్రేమ అటువంటిది ఆ కుటుంబానికి. ఎందుకంటే 3 సార్లు మీరు ఏకఛత్రాధిపత్యంగా గెలిపించారు వెంకటగిరి మహిళలైతే, వెంకటగిరి ప్రజలైతే. అందుకని వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ ఆయన అందుబాటులో ఉంటాడు. అదే రకంగా ముఖ్యంగా దీంట్లో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక 5 మంది ఆడవాళ్ళు వచ్చి ఒక సమస్యని కానీ చెప్పారంటే అది పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి ముందు వాళ్ళ కార్యక్రమాన్ని ముందు చూడండి, వాళ్ళ సమస్యని అని చెప్పి అధికారులకు అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పగలిగిన ఏకైక వ్యక్తి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు. అదే రకంగా మీ అందరికి కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. వారిని ఎప్పుడైనా సరే మీరు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ రాజు గారు. డిపార్ట్మెంట్లోనే 70% మహిళలు అన్ని రంగాల్లో అంటే అన్ని క్యాడర్స్లో మేము వర్క్ చేస్తున్నాము. ఏ విధంగా కూడా మేము అంటే పురుషులతో సమానంగానే ప్రతి ఒక్క పని కూడా చేస్తూ ఉన్నాము. కాకపోతే ఇన్ని వేదికలు వస్తున్నాయి, ఇన్ని సమావేశాలు జరుగుతున్నా కూడా ఇంకా ఒక 10 నుంచి 20% వరకు వివక్ష అనేది అన్ని దగ్గరలో వివక్ష చూపిస్తూ ఉన్నారు. అంటే ఆ వివక్ష కూడా లేకుండా ప్రతి దాంట్లో అంటే అందరూ సమానమే అని చెప్పి నిరూపించి మమ్మల్ని కూడా చేసుకోవాలనేసి కోరుకుంటున్నాము. దానికి వచ్చేసి మన ప్రీతం నాయకులు మన ఎమ్మెల్యే గారైతే మేము ఎప్పుడు ఏమి వెళ్ళి అడిగినా కూడా ఫస్ట్ మాకు ఇంపార్టెన్స్ ఇచ్చి రెండమ్మా అని చెప్పి చేస్తూ ఉంటారు. అలాగే మిగతా అందరూ కూడా చేస్తూ ఉన్నారు. అందుకనేసి ప్రతిరోజు మనదే అనుకునేసి మనం అన్ని రంగాల్లో గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన శ్రీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దొంతు శారదా గారిని. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన సిఐ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి, మన రాజేశ్వరరావు గారికి, వీర రాజేశ్వరరావు గారికి, కోటి అన్న గారికి, అవార్ సత్యమన్న గారికి, శిరీష మేడం గారికి, అలాగే ఎంపీపీకి, మా కౌన్సిలర్కి, అనిల్ గారికి, మా శేఖర్ అన్నకి, మహిళా ఎస్ఐకి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా బంగారు తల్లులకి అందరికీ హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరే ఇంటికి దీపాలు. మీ అందరి వల్లే సమాజానికి, మన వెంకటగిరికి ముఖ్యంగా వెలుగు వచ్చిందంటే మీ వల్లే. మీరందరూ మహిళా దినోత్సవం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకే మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. టిఫిన్ చేసి వచ్చారు కదా, అంతా స్లోగా ఉన్నారు. ఇప్పటి వరకు మనకు అందరూ కూడా మహిళల సాధికారత గురించి చెప్పడం జరిగింది. మహిళా సాధికారత అంటే మహిళ ఏ విషయంలోనైనా స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటే దాన్ని మహిళా సాధికారత అంటారు. ఆ సాధికారత రావాలంటే ప్రతి మహిళ చదువుకోవాలి. మన భారతదేశం
అన్ని దేశాల కంటే మన భారతదేశానికి పురాతనం నుంచి ఎంతో నాగరికత ముందుగా నేర్చుకున్న దేశం ఏంటంటే మన భారతదేశం. మన భారతదేశంలో మహిళలకి ప్రత్యేక ప్రాధాన్యత ఎప్పటి నుంచో ఉంది. కానీ మన భారతదేశంలోనే కొన్ని దురాచారాలు ఉండేవి. అవే బాల్య వివాహాలు, వరకట్నం తీసుకోవడం, కన్యాశుల్కం కూడా ఉండేది. అమ్మాయిని అమ్మేయడం, చిన్న వయసులోనే పెళ్లి చేసి పంపించేయడం, ఇవన్నీ కూడా రూపుమాపి నేటికి చాలా సంవత్సరాలైంది. చాలా సాధికారత సాధించడం జరిగింది. ముఖ్యంగా అంతరిక్షంలో కూడా మన మహిళలు చదువుకొని పరిశోధనలు ఈక్వల్గా మగవాళ్ళకి ఈక్వల్గా పోతున్నారు. వాళ్ళని అంతవరకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చదివిస్తూ ఉన్నారు. మన మహిళలందరూ కూడా ఇలా బయటికి రావాలన్నా, బాగా చదువుకోవాలన్నా కానీ ముఖ్యంగా మీరు మీ పిల్లల్ని చదివించాలి. ఒక ఇంట్లో ఆడబిడ్డ చదువుకుంటేనే ఆ ఇల్లు బాగుపడుతుంది. అదేవిధంగా పిల్లలకి కూడా చిన్న వయసులో కాకుండా కనీసం డిగ్రీ దాకా చదివి వాళ్ళకి మంచి చెడు తెలిసే వయసులో చేస్తే వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు తీర్చిదిద్దుకుంటారు. మన పొదుపు మహిళలు నిజంగా అన్ని ఊర్లలో కంటే కూడా మన ఊర్లో అన్ని గ్రూపులు చాలా బాగున్నాయి. మీరందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పర్ఫెక్ట్గా తీసుకున్న లోన్ కట్టేసి ఈ స్థాయికి అభివృద్ధి చెందారు. 10 సంవత్సరాల్లో నేను 10 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. చాలామంది ఆర్థికంగా మానసికంగా కూడా బలంగా అభివృద్ధి చెందారు. అవునా కాదమ్మా? అవునా కాదా? 10 ఏళ్ల నుంచి మీతో అనుబంధం కొనసాగుతూ మహిళా అభివృద్ధి చెందుంది. మీరు చక్కగా అభివృద్ధి చెందారు. ముఖ్యంగా నేను ఎక్కడో ఇంట్లో వంట చేసుకుంటా ఉన్నాను. మన ఎమ్మెల్యే గారి పుణ్యమానే నేను చైర్పర్సన్ అయ్యాను. దానికి నా తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయండి. సార్ వల్లే నేను మీతో ఈరోజు కనెక్ట్ అయ్యాను. ఈ అనుబంధం ఏర్పరిచినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరూ కూడా ఆర్థికంగా బలంగా ఎదగాలని, అదేవిధంగా సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మహిళలకి అలాగే ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేనే గొప్పగా చెప్పాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే నాకన్నా ముందు మా సీనియర్స్ అందరూ చెప్పారు మహిళల గురించి. మనకు మనమే సాటి, మనము ఎందులోనూ తీసుకోము. మగవారికి ఎక్కడా కూడా తక్కువేమి కాదు. మనము అన్ని రంగాల్లో మనం ముందుంటున్నాము. సమాజంలో కానీ, ఒక విద్య కానీ, వైద్యం కానీ, అంతరిక్షంలోకి వెళ్ళడం కానీ, సినీ రంగంలో కానీ, రాజకీయాల్లో కానీ ఎక్కడైనా కూడా మహిళలకు ప్రత్యేక గుర్తింపు అనేది మనం ఏర్పరచుకున్నాము. ఈ ప్రత్యేక గుర్తింపుని ఇలాగే ఉంచుకోవాలి. ఎందుకంటే మహిళలు ఎందులోనూ తక్కువ కాదు, ఎందులోనూ తీసుకోరు. ప్రతి ఒక్క దాంట్లో మనం ముందుంటున్నాము. మన మొట్టమొదట ప్రధాని అయిన మహిళ కూడా ఒక మహిళే. తర్వాత మన భారతదేశాన్ని చరిత్ర తిరగ రాసింది కూడా రాణి రుద్రమదేవి ఒక మహిళనే. అంతరిక్షంలోకి వెళ్ళింది మొట్టమొదటి మహిళ కల్పనా చావ్లా మహిళనే. ఇలా తీసుకుంటూ పోతే ఎన్నిట్లోనూ మనం ఎన్ని రంగాల్లోనూ మనం ముందుంటున్నాము. మన వెంకటగిరి మున్సిపాలిటీ అయిన తర్వాత ఫస్ట్ మహిళ మన దొంతు శారదమ్మ గారే మున్సిపల్ చైర్పర్సన్ అయింది కూడా మహిళనే. మన మధ్యలోనే ఉంటున్నాము. మనం ఎవరినో మనం తీసుకొని రావక్కర్లేదు. ఎందుకంటే మనకు మనమే సాటి, మనం ఎందులోనూ తీసుకోము. సో కాబట్టి మహిళ సాధికారత అనేది ఇప్పుడు చెప్పిన విధంగా మహిళలు చదువుకోవాలా, మనకు విద్యని జ్ఞానాన్ని పంచివ్వాలా. ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరము. విద్య అనేది ఉంటే మనము మంచి చెడుకి తేడా తెలుసుకుంటాము. ఏది మంచి ఏది చెడు అనేది మన పిల్లలకు కూడా నేర్పిస్తాము. ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మన పిల్లలకు కూడా మంచి చదువునివ్వాలా, మంచి భవిష్యత్తునివ్వాలా. వాళ్ళు ఎప్పుడైతే అర్ధరాత్రిలో ఒక్కర గాంధీ చెప్పిన స్వరాజ్యం అనేది అర్ధరాత్రి ఒక అమ్మాయి అనేది అర్ధరాత్రి 12 గంటలకి తిరుగుతాదో అప్పుడే మనకు సాధికారత వచ్చిందని చెప్పుకుంటాము. ఎందుకంటే ఇప్పటికి కూడా మనకు స్వేచ్ఛ లేదు. ఎందుకంటే ధైర్యంగా ఎక్కడికన్నా వెళ్ళామే అనుకో, వెళ్ళిన తర్వాత ఆమె ఎందుకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఈ ప్రశ్నలే. ఒక మహిళని స్వేచ్ఛగా వదిలి ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఏదో ఒకటి సాధించడానికి అనేది వెళ్తుంది అనేది అర్థం కాదు. మనల్ని ఒక మంచి పని చేస్తే అప్రిషియేట్ చేసే వాళ్ళే లేరు. ఎందుకంటే చాలా ఇళ్లలో చూస్తున్నాము, ఎక్కడైతే ఆడవాళ్ళని దైవంగా కొలుస్తారు, దైవంగా కొలవలేదు, వాళ్ళని మగవారితో సమానంగా చూస్తే చాలు, ఎక్కడ తక్కువ కాకుండా చూస్తే చాలు. మనం ఒక తండ్రి ఎప్పుడైతే తన కొడుకుతో సమానంగా ఒక ఆడపిల్ల
ఆడపిల్లని చదివించగలుగుతారు. ఒక అన్నయ్య ఎప్పుడు తన చెల్లెల్ని ఆ అమ్మాయిని తనతో సమానంగా చదివించాలా అనుకుంటారో, ఒక భర్త తన భార్యని సమాన హక్కులతో సమానంగా చూడగలుగుతారో, అక్కడ కుటుంబాలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఒక పని చేసినా అప్రిషియేట్ చేయరు. ఆ చేసావులే అనే కేర్లెస్గా తీసి పక్కన పడేస్తారు. చాలా మంది ఇళ్ళల్లో చూస్తున్నాము. చూడట్లేదా మీరు? చూస్తున్నారా లేదా? చూస్తున్నారు కదా. ఎక్కడెక్కడ అప్రిషియేట్ చేయరు. ఆ చేసావులే, ఏం చేసావులే అని అంటారే తప్ప నువ్వు చేసావు అని ఎప్పుడు అనరు. మనం ఏదైనా సాధించాము అనేది మనకు మనమే అప్రిషియేట్ చేసుకోవాలి కానీ మగవారు మాత్రం ఎప్పుడు అప్రిషియేట్ చేయరు. చాలా ఇళ్ళల్లో చూస్తున్నాము. ఎక్కడైతే ఆడవాళ్ళని అప్రిషియేట్ చేసి ప్రోత్సహించగలుగుతారో అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ సొసైటీ కానీ సమాజం కానీ ముందుకెళ్తూ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీ గురించి చెప్పట్లేదు, నాకైతే పాయింట్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇక్కడ నిలబడుకొని ఉన్నాను. చక్కగా చూసుకోవట్లేదు అది మాత్రం చెప్పుకోను కూడా ఎప్పటికీ. అతను స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ నిలబడుకొని ఉన్నాను. మీ అందరూ కూడా మీ ఇళ్ళల్లో మీ మగవారు మీకు కూడా స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వాలి. మీరు కూడా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, మన పిల్లల్ని కూడా మంచి అభివృద్ధి స్థాయిలో నడిపించాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మన వెంకటగిరి సిఐ గారికి అలాగే మన ఎమ్మెల్యే గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు స్వేచ్ఛ బాగా ఉంది అందరికీ. ఎక్కడ ఇంట్లో అయినా చూడండి, వాస్తవంగా ఆడవాళ్ళదే పెత్తనం 90%. వాస్తవం ఒప్పుకోవాలి. ఎంత సిఐ అయినా, ఎంత డిఎస్పీ అయినా, ఎంత ఎస్పీ అయినా సరే వాస్తవంగా ఎంత బయట ఎక్కడ కింగ్ అయినా కూడా ఇంటి దగ్గర మాత్రం మీకు తెలిసిన విషయమే 90% ఇదేనమ్మా జరిగేది. మేడం ఏం లేదు మేడం, ఏం లేదు. ఇప్పుడు మనకి ఈ కార్యక్రమం ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మనకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. కొంతమందిని మనం అన్ని రంగాల్లో వాళ్ళని సన్మానించుకునే కార్యక్రమం ఉంది. దాని తర్వాత మళ్ళీ కొన్ని గేమ్స్ కూడా నేను పెట్టడం జరిగింది. వాళ్ళని కూడా మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్థానిక శాసనసభ్యులు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. దానికంటే ముందుగా ఇప్పుడు అందరు కూర్చోండి అమ్మా. అందరికీ భోజనాలు కూడా ఉన్నాయి, ఏర్పాటు చేశారు. అందరికీ దయచేసి కొద్దిసేపు ఉండండి, 10 నిమిషాలు. ఇప్పుడు మనకి ఈరోజు చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దలు అందరూ కూడా పత్రికా సోదరులకు అందరికి పేరున నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మహిళలు ఇక్కడ అందరికీ ఈరోజు ప్రతి మహిళకి అంతర్జాతీయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకునే విధంగా ఈరోజు మహిళలు చెప్పుకుంటా ఉన్నారు. వాస్తవమే. ఈరోజు మన నాయకుడు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడో మారుమూల వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా బాగా తెలియాలి అని చెప్పేసి ఈరోజు మహిళ ఎవరికి తక్కువ కాదు, మనం మగవాళ్ళం ఎంత చేస్తామో వాళ్ళు కూడా సమానంగా చేయగలుగుతారు, చేస్తారు అనే లెక్కతో రేపు రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీలో కూడా ఎక్కువ మంది లేడీస్ ఉండబోతా ఉన్నారు. ఎందుకంటే 33% వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు రేపు ఇక్కడ కూడా లేడీ అవ్వచ్చు. అది కూడా ముందుగా చెప్తున్నాం. కాబట్టి మహిళలు ఎవరికి తక్కువ కాదు, అందరితో సమానంగా అన్నింటిలో చేయగలరు. ఈరోజు ఫ్లైట్ నడిపే వాళ్ళు కూడా పైలట్ కూడా మగవాళ్ళ కన్నా కూడా ఇంకా స్పీడ్గా ఉన్నారు. మగవాళ్ళు 140-150 పోతే వాళ్ళు 200 దాకా టచ్ అయ్యే పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే నేను చూసా ఆ విధంగా యాక్టివ్గా వీళ్ళకన్నా బ్రహ్మాండంగా జమ్ములాగా ఉన్నారు. వాళ్ళు ఫ్లైట్ దిగి ఒకసారి ఎయిర్పోర్ట్లో వస్తా విషయాలు తీసుకోవడానికి జరుగుతాం. అప్పుడు చూస్తా ఉంటాం వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి మీరు ఎవరికి తక్కువ కాదు. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు అన్ని రకాలుగా గుర్తింపు ఉండే విధంగా ఈరోజు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా
ప్రతి అంశంలోనూ స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే విధంగా, అదేవిధంగా భోగ భాగ్యాలు మీ ఇంట్లో యువతులంటే ఆ మహిళ సుఖంగా ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది అనేది కూడా శాస్త్రం కూడా చెప్తా ఉంది. ఏ ఇంట్లో స్త్రీ సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పని కూడా శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. కాబట్టి దీనిలో మీరు ఎక్కడా కూడా తక్కువ లేదని చెప్పడం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు కూడా ఇంతకుముందు రిటైర్ అయితే వాళ్ళకి 1,70,000 ఇచ్చేది. ఈరోజు 2,25,000 రూపాయలు నిన్ననే మన ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మహిళల త్వరలో ప్రతి జిల్లాలో ఎక్కడైనా తిరగాలంటే ఆర్టీసీ పాసులు కూడా మహిళలకు తొందరగా ఇవ్వబోతుందని చెప్పడం తెలియజేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో మీరు ఎక్కడైనా తిరగచ్చు, ఉచితంగానే పాసులు ఇస్తున్నాం. కాబట్టి మనం ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి అది కూడా త్వరలో ఇస్తా ఉన్నాం. మొన్ననే మీకు సిలిండర్లు 97 లక్షల సిలిండర్లు మీకు ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇది మీకు గుర్తుందమ్మా? సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ కనెక్షన్స్ 97 లక్షల కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి మహిళల్ని మన ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా చూస్తూ ఉంటాడు. అందరికీ మగవాళ్ళకి సమానం చెప్తా ఉంటాడు. కాబట్టి ముఖ్యమంత్రికి మీ మీద ఉన్నటువంటి ప్రేమ మా మీద కూడా లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు కష్టపడి మమ్మల్ని అంతా గెలిపించారు. మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మీకు ఏ పని కావాలన్నా నేరుగా ఇంటికి వచ్చి మీ అన్నదమ్ముడులాగా చెప్పుకొని చేయించుకోవచ్చని కూడా తెలియజేస్తా ఉన్నాం. బాబు గారు కూడా అదేవిధంగా మహిళలకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ పనిచేస్తూ ఉంటారు ఈ ప్రభుత్వంలో. కాబట్టి మీరు ఎవరికి తక్కువ లేదు. మీరు ఏమైనా అవసరమైతే నేరుగా వచ్చి చెప్పి కూడా చేయించుకోవచ్చని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు నన్ను గెలిపించారు. ఎప్పుడు మీకు రుణపడి ఉండి పనిచేస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై తెలుగుదేశం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, మనకు ఈ సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి గాను 321 సంబంధించి జరగడం జరిగింది. మంజూరు చేయడం. దొంతు శ్రీరామ గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి మరియు అందరికీ నిన్న జరిగినటువంటి గేమ్స్ కూడా మొత్తం కూడా దొంతు శ్రీరామ గారి ఫ్యామిలీ మెంబర్స్ మీరు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. నెక్స్ట్ సిడిపిఓ మేడం గారు. అలాగే కౌన్సిలర్స్ ఏఓ గారు వేదిక మీద ఉన్నటువంటి గారు ఇంకా కౌన్సిలర్స్ ఉమ్మేశ్వరి గారు, ఉమ్మేశ్వరి గారు పట్టణ. నెక్స్ట్ డాక్టర్ జినిత గారు, డాక్టర్ జినిత మేడం గారు. ఇది అయిపోయాక నెక్స్ట్ గేమ్స్ పెట్టిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఇవ్వబడతాయి. పట్టణ సమాఖ్య అధ్యక్షులు సుహాసిని గారు,
అదే ఆర్టీసీ కండక్టర్ గారు వచ్చారా? సంపూర్ణమ్మా బెస్ట్ ఎంప్లాయీ ప్రశంసా పత్రం అండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా. దాక్షాయిని బి విజయలక్ష్మి గేమ్స్లో విజేతలుగా నిలిచినటువంటి కప్పు ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఆవిడకి. గ్లాస్ కొట్టు ప్రైజ్ పట్టు అందులో ఆవిడ ఇదిగోనమ్మా కప్పట్టు కొట్టాలి బాగా. సెకండ్ ప్లేస్ అన్నమాట. దీనికి మనము డబుల్స్ పెట్టాము. ఫస్ట్ ప్లేస్ ఎం అంజలి ప్రమీల, అంజలి ప్రమీల ఒక టీం. నెంబర్ 2 టీం భారతి రాజేశ్వరి, వాళ్ళు కూడా వచ్చి రెడీగా ఉండండి. థర్డ్ ప్లేస్ సంధ్య సుమతి, థర్డ్ ప్లేస్ సంధ్య సుమతి. ఏంటయ్యా మేడం చేయండి తొందర తొందర. మేడం మేడం వేసారా? ఇద్దరు చెరొకటి మేడం, చెరొకటి సార్, చెరొకటి ఒకటి. అదే 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 అవును. భారతీయ ఉత్సాహంగా బ్రహ్మాండంగా ఆడారు నిన్న. అసలు సరదా సరదాగా ఉంది. మీరు బెలూన్ బ్లాస్టింగ్ అయితే కడుపు నవ్వు వచ్చేసింది నిన్న. మీరు శామాలి మెడలి థర్డ్ ప్లేస్ మీరే. థర్డ్ ప్లేస్ సంధ్య సుమతి, ఇద్దరు మెడల్ చేయండి. బెలూన్ షిఫ్టింగ్ రండమ్మా. ఎంబీజే ఫస్ట్ ప్లేస్ బెలూన్ షిఫ్టింగ్. సెకండ్ ప్లేస్ ఎం అంజలి. సెకండ్ ప్లేస్ షాహీదా. అమ్మా ఆవిడ రాసింది ఆమె. బ్రహ్మాండమైనటువంటి వంటకాలు చేశారు వీళ్ళు. బ్రహ్మాండమైన వంటకాలు చేసి వెరైటీ వంటకాలు అన్నమాట. షాహిదా ఫస్ట్ ప్లేస్. నెంబర్ 2 ప్లేస్ సుహాసిని. థర్డ్ ప్లేస్ మోమిలా బేగం. థర్డ్ ప్లేస్ మోమిలా బేగం. కార్యక్రమానికి వెళ్తాం. మోమిలా బేగం. థర్డ్ ప్లేస్ రమావతి. ముగ్గురు రండి. ఫస్ట్ ప్లేస్ కుసుమ రూరల్. గుసపాలె. సెకండ్ ప్లేస్ ఆదిలక్ష్మి.
థర్డ్ ప్లేస్ రమావతి. అమ్మా ఇంకెవరు? ఎలుగోళ్ళ వెలుగు. వెలుగోళ్ళు ఎవరు? ఎంతమంది? అదేవిధంగా సార్కి వేరే ప్రోగ్రామ్ ఉంది, మీరు తొందర రావాలి సార్. అదేవిధంగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ కింద స్టూడెంట్స్ సెలెక్ట్ కావడం జరిగింది. వాళ్ళు ఒక్కసారి వచ్చి మీతో రూరల్ కబడ్డీనా అర్బన్ వచ్చేసండి కబడ్డీ టీం. కబడ్డీ ఆడారు సార్. కబడ్డీలో ఒక టీం ఉంది, 7 మెంబర్స్. కబడ్డీ అయిపోయిందా? కబడ్డీ టీమా? కబడ్డీ నువ్వు తీసుకో. రూరల్ వాళ్ళు నెక్స్ట్ జయంపు బాలపల్లి. కొట్టికాడి సుమతి జయంపు 1, జయంపు 2, వాక్యము యాచవరం కరగుంట. ఎమ్మెల్యే గుర్తి తీస్తున్నాడు. వచ్చి స్టార్ట్ చేస్తారు. అంతర్జాతీయ శుభాకాంక్షలు. అమ్మాయి 6 years పనిచేస్తుంది సార్.
బెలూన్ బెలూన్ ఇప్పుడు మీ ఆవిడ కూడా ఒకటి తీసేయాలి నువ్వు ఊరికా కాదు తీస్తాను సార్ తీస్తున్నావా లేదా? లేదు లేదు తీసేయాలి తీసేయాలా అది ఎన్ని రోజులు ఉంటుంది ఈరోజు ఒక్క రోజు ఆఫర్ లేదు సార్ రేపు కంటిన్యూ అంటే వర్కింగ్ పీపుల్ అంతా సండే ఫ్రీగా ఉంటారు కదా వాళ్ళు వస్తారని రేపు స్టార్ట్ చేసి ఊరికంటే ఎక్కి తీస్తున్నావు లేదా బండి తీస్తున్నావు లేదా? చెప్పాలా సార్ శివారెడ్డి వాళ్ళు మిస్ అడుగుకుంటే బండి అడిగింది సార్ మేడం మంచిది కదా బంగారు అడుగుంటే ఇంకా ఎక్కువ కదా సార్ బండి అరిగిపోద్ది బంగారు.